రీసర్వే పూర్తి చేసుకొని పటాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, మన ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు, నాయకులు, తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులు, మండల స్థాయి అధికారులు, కోరుపల్లి గ్రామ ప్రజలు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మన బోగోలు మండలంలో చూసినట్లయితే మొత్తం మనకి 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 12 రెవెన్యూ గ్రామాల్లో ఈ కోవురుపల్లి గ్రామంతో కలుపుకొని 8 రెవెన్యూ గ్రామాల్లో మనకి రీసర్వే పూర్తయింది. ఈ కోవురుపల్లి గ్రామంలోకి వచ్చేటప్పటికి మొత్తం 1970 ఎకరాలకు గాను ఈ 291 ఖాతాలు మనకి వచ్చాయి. ఈ 291 ఖాతాల్లో 260 క్లియర్గా ఉన్నవి పటాదారు పాస్ పుస్తకాలు మనకు వచ్చాయి. వాటిని ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు ఇప్పించడం జరుగుతుంది. తర్వాత ఈ 31 ఏవైతే ఉన్నాయో కొన్ని కరెక్షన్స్ అలాంటివి ఉన్నాయి. అవి ఒక 1 మంత్ 2 మంత్స్లో మళ్ళీ వస్తాయి. వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకపోతే మనకి మన ప్రభుత్వం వచ్చేటప్పటికి 2027 మార్చి నాటికి మొత్తం రీసర్వే ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి అందరికీ పటాదారులు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 4 అంటే రీసర్వే పూర్తి కాకుండా వాటిల్లో కూడా అల్లిమడుగు సంబంధించి 2 నుంచి 3 నెలల్లో అల్లిమడుగులో కూడా రీసర్వే మొత్తం పూర్తవుతుంది. తర్వాత మనకి బోగోలు ఉంది. బోగోలు కూడా రీసర్వే మనకి సర్వే ఒక 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక 5 నుంచి 6 నెలల్లో బోగోలో కూడా రీసర్వే పూర్తవుతుంది. బిట్టరగుంట కూడా ఒక 2 నుంచి 3 నెలల్లో ఈ సర్వే కంప్లీట్ అవుతుంది.